మోంతా తుఫాన్ బాధితులకు 2,09,790 రూపాయలు విలువ చేసే పశువుల దానాను ఎమ్మెల్యే పంతం నానాజీ చేతుల మీదుగా 189 మందికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ తుఫాన్ బాధితులకు పశువుల దానాను కాకినాడ రూరల్ మండలం వాకలపూడిలో పశువుల రైతులకు అందించడం జరిగిందన్నారు. అదే విధంగా సూర్యారావుపేట, వాకలపూడి, తోరంగి గ్రామాలకు 25 టన్నులు ఉచితంగా పశువుల దానా ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లైస్ స్టేట్ డైరెక్టర్ కడలి ఈశ్వరి, బీజేపీ నాయకులు రంబాల వెంకటేశ్వరరావు, బొలిశెట్టి వెంకట రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి పిడుగు పాండురంగారావు, పశుసంవర్ధక శాఖ ఏడి డాక్టర్ ఎంజీఎస్ సురేష్, డాక్టర్ పివి సురేష్, వెటర్నరీ డాక్టర్ ఎం రాజ్యలక్ష్మి, జనసేన నాయకులు చింతకల శ్రీనివాస్, గంటా ప్రసాద్, కనిగిరి సత్యనారాయణ, గేదెల చిన్నారావు, చొక్కా నల్లబాబు, తాతబ్బాయి, మానేపల్లి మంజునాథ్, కొల్లుబైన శ్రీనివాస్, కూటమి నాయకులు మాతా లక్ష్మణ్, చొక్కా జగన్, కొల్లుబైన వీరబాబు, మేడిశెట్టి బుజ్జి, గంధవరపు శ్రీనివాస్, దూడ సింహాద్రి, పి సింహాద్రి, ధనబాబు మరియు వెటర్నరీ అసిస్టెంట్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ 3,70,00,000 డబ్బులు లేని రోజుల్లో తీసుకొచ్చి ఎనర్జీస్ గ్రాంట్లో పెట్టి 3,70,00,000 పెట్టి చేసాం. కంపెనీలకి డబ్బులు దండుకోవడానికి వెళ్తారు, మేము కంపెనీలకు డబ్బులు దండుకోవడానికి వెళ్ళలేదు. మీ ఊర్లో ఇక్కడ పక్కన పార్క్ రోడ్ కట్టించాం. అలాగే 6,30,00,000 రూపాయలు సిఎస్ఆర్ తోటి ఇక్కడ ఒక పార్క్ ఒకటి చేయించాం. అలాగే బీసీ సెంటర్ ఒకటి చేస్తూ ఉన్నాం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి పెడతా ఉన్నాం. ఇన్ని కార్యక్రమాలు కంపెనీలకు డబ్బులు దండుకునే ఎమ్మెల్యేలు చూసాం, కానీ మేము అటువంటి నాయకులు ఇక్కడ ఎవరు వేదిక మీద ఒక్క నాయకుడు కూడా లేదని చెప్పి అటువంటి కార్యక్రమాలు వచ్చిన దగ్గర నుంచి సంవత్సరం 5 నెలల దగ్గర కావస్తుంది, 6 నెలల్లో వస్తుంది. 6 నెలల్లో కూడా ఏ నిమిషానన్నా సరే ఈ వాకలపూడి కానీ వలసపక్కలు కానీ చిన్నప్పటి నుంచి మనకు ఆడుకుని తిరిగిన ప్రాంతాలు నేను ఈ ప్రాంతం చల్లగా ఉండాలి, పచ్చగా ఉండాలి చూడాలని నా కోరికని నేను అడుగడుగుని చేసుకుంటా ముందుకెళ్తా ఉన్నాను. ఇవాళ తుఫాన్లో సరే మనుషులు కదా నేను అటు దాకా అయిపోయింది. ఇంకో ఈవేళ పశువులు కదా, పశువులకు దానా ఉండాలి. ఎక్కడ పచ్చిక బయలు చూసుకున్నా కుళ్ళిపోయి నీళ్ళతోటి నిండిపోయి ఉన్నాయి. పశువులు ఏమి వస్తాయి? మన దగ్గర ఎంతవరకు ఎండుగడ్డి దొరుకుతుంది, ఎంతవరకు పచ్చగడ్డి దొరుకుతుంది, ఏం పెడతాం అంటే వెంటనే ఇమీడియట్గా పంపించారు. 5,50,000 రూపాయలు ఖరీదు చేసేటటువంటి పిల్లెట్స్ పశువు దానా పంపించారు. మనసున్న మహారాజులు ఇద్దరు కూడా అని చెప్పి నేను గర్వంగా చెప్తా ఉన్నాను. ఇవాళ ప్రతి చోట కూడా మన గ్రామంలో 189 బస్తాలు ఇవాళ పంచడం జరుగుతూ ఉంది. మన గ్రామంలో ఉన్న పశువులకి వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క దాని యొక్క ఖరీదు 1,110 రూపాయలు ఖరీదు. ఎక్కడైనా సబ్సిడీ ఇస్తారు, 20% ఇస్తారు, 30% ఇస్తారు, 40% ఇస్తారు. ఇది అక్కడ 100% సబ్సిడీతో చేస్తున్నటువంటి కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమం ఉచితంగా పశువులకు దానా చేస్తున్నటువంటి కార్యక్రమం. దానికి పైనుంచి మోడీ గారి సపోర్టు, కళ్యాణ్ గారు తీసుకొస్తుంటే ఇక్కడ అద్భుతమైన పరిపాలన ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు ఆవేళ కంగారు పడింది. 2019లో కంగారు పడ్డా తప్ప ప్రజలు ఇంకొక 5 ఏళ్ళు ఆవేళ చంద్రబాబు లాంటి నాయకుడు ఉంటే ఈ పార్టీకి రాష్ట్ర స్థితిగతులే మారిపోరని చెప్పి నేను చెప్తా ఉన్నాను. అటువంటి నాయకుడిని మనం ఎప్పుడు దూరం చేసుకోకూడదు. ఆయన సపోర్ట్గా నిలబడుతున్నట్టు పవన్ కళ్యాణ్ గారిని కూడా మనం ఎప్పుడు కూడా నీతికి నిజాయితీగా నిలబడి పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళిద్దరిని మా ముఖాలు చూసి ఓట్లేదు. అక్కడ చూడండి, పైకి చూడండి, పైనుంచి చూడండి, పైనుంచి ఎటువంటి పరిపాలన అందిస్తూ ఉన్నారు. వాళ్ళు అందించిన పరిపాలన మీకు అందిస్తున్నాం మేము. అందులో ఎంతోమంది తెలియకుండా మ్యాక్సిమం మీ చేద్దాకా చేరడానికే ఈ మీటింగులు. లేకపోతే మామూలుగా పబ్లిక్కి చెప్పక్కలే మామూలుగా చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఈ మీటింగ్ పశువుల్లా నాకు ఈడేటరా మీటింగ్ పెట్టాడు అన్నాడు. పశువుల్లా నాకు మీటింగ్ పెట్టినా, మొన్న బియ్యం ఇచ్చిన దానికి మీటింగ్ పెట్టినా కారణం ఏంటంటే ఆ పైన ఆ మహానుభావులు ఏమిచ్చారో కింద దాకా మీ అందరికీ తెలాలని మీటింగులు పెట్టి తద్వారా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అట్లాగే మన యొక్క నాయకులతోటి పెట్టి మీ అందరికీ పంచడం జరుగుతుంది.